హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో మాస్టర్ కోర్సు థర్డ్ బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ బ్యాచ్లో ఒక స్టూడెంట్ ఈ మొబైల్ తీసుకురావడం జరిగింది. ఇది లైట్ ఐసీని బైపాస్ చేయడం జరిగింది. మన స్టూడెంటే చేశాడు, కానీ ప్రాపర్గా చేయలేదు. చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటో అర్థం కాక మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ మిస్టేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఈ లైటింగ్ సెక్షన్ని ఏ విధంగా రిపేర్ చేయాలనేది చెప్పాను. తర్వాత లైటింగ్ సెక్షన్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ మార్చాము. కానీ ఫస్ట్ లోగోలో లైటింగ్ వచ్చి సెకండ్ లోగోలో మళ్ళీ ఆగిపోతూ ఉంది. ఈ కంప్లైంట్ అనేది ట్రేస్ అవుట్ చేసి అది కూడా సాల్వ్ చేయడం జరిగింది. ముందుగా ప్రాబ్లం చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మొబైల్ లైటింగ్ వచ్చింది కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు స్లీప్ మోడ్ పోయిన తర్వాత లైటింగ్ అలాగే వెలుగుంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, స్లీప్ మోడ్ ఆఫ్ చేసిన బ్యాక్గ్రౌండ్లో మనకి బ్యాక్ లైట్ అయితే వెలిగే ఉంటుంది, లైట్స్ వెలిగే ఉంటున్నాయి. మరలా ఆన్ చేస్తే మరలా వస్తుంది. ఓకేనా, స్లీప్ మోడ్ పోయిన తర్వాత లైట్ ఆగిపోవాలి, కంప్లీట్గా ఆగిపోవట్లేదు. ఓకేనా, ఇది కంప్లైంట్. ఇది పిఎం సెకండరీ పిఎం అన్నట్టు, డ్యూల్ పిఎం కాన్సెప్ట్. ఇది సెకండరీ పిఎంలో లైటింగ్ గ్రాఫిక్ ఉంటుంది. 6150Lని 6 లెగ్ పిన్ ఐసీగా కన్వర్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా జంపర్లు వేసి కన్వర్ట్ చేయడం జరిగింది. మంచి హార్డ్ వర్క్ చేశాడు. కాకపోతే చిన్న మిస్టేక్, ఆ చిన్న మిస్టేక్ కానీ చేయకుండా ఉంటే కస్టమర్కి ఇప్పటికి ఇచ్చేసేవాడు. ఆ మిస్టేక్ ఏంటో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా సర్క్యూట్ బైపాస్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇదే సెకండ్ పిఎం. మొత్తం ఆ సెకండ్ పిఎం కింద యూ మాస్క్ వేసేసి 6 లెగ్ పిన్ ఐసీ వేసి అన్ని జంపర్లు ఇచ్చి కరెక్ట్గా చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే లైట్ కంటిన్యూగా ఉండడానికి కారణం ఏంటంటే, పీడబ్ల్యూఎం లైన్కి వచ్చే 1.8 వోల్టేజ్ ఉంది కదా, ఆ వోల్టేజ్ని డిఫాల్ట్ ఆన్లో ఉండే లైన్ నుంచి తీసుకున్నాడు. అదే ప్రాబ్లం. ఓకేనా, మనం ఏం చేద్దామంటే, ఆ ప్రాబ్లం మనం చూడగానే అర్థమైపోయింది. మనం ఏం చేద్దామంటే, గ్రాఫిక్ సెక్షన్లో ఉండే 1.8 వోల్టేజ్ ఉంది కదా, ఆ గ్రాఫిక్ సెక్షన్లో ఉండే 1.8 వోల్టేజ్ను తీసుకుందాం. అక్కడి నుంచి తీసుకొని అక్కడ జంపర్ ఇచ్చామంటే ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పి ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించి చేయడం జరిగింది. ఇదంతా వాళ్ళ ముందే రికార్డ్ చేసాము. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను. గ్రాఫిక్ సెక్షన్లో ఇదిగోండి, ఈ క్యాప్ మీదకి మనకి 1.8 వోల్టేజ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ క్యాప్ మీదకి వస్తుంది. మన స్టూడెంట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు చూడండి 1.8 వోల్టేజ్ అనేది. ఒకసారి చూపిస్తున్నాం చూడండి. అది డిఫాల్ట్ ఆన్లో ఉండే 1.8 వోల్టేజ్. ఎప్పుడు డిఫాల్ట్ వోల్టేజ్ను లైట్ సెక్షన్ కానీ గ్రాఫిక్ సెక్షన్ కానీ తీసుకోకూడదు. ఓకేనా, ఇక్కడ చూడండి, చూపిస్తున్నాం చూడండి. ఇది 1.8 పీడబ్ల్యూఎం లైన్కి వచ్చే 1.8 వోల్టేజ్ లైన్. ఇది ఇక్కడి నుంచి తీసుకుంటుంది. ముందు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. దీన్ని రిమూవ్ చేసిన తర్వాత గ్రాఫిక్ సెక్షన్లో 1.8 వోల్టేజ్ లైన్ నుంచి దానికి జంపర్ వేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది గ్రాఫిక్ సెక్షన్లో ఉండే 1.8 వోల్టేజ్ లైన్. ఆ క్యాప్కి జంపర్ ఇస్తున్నాను. చిన్న మిస్టేకే. ఈ మిస్టేక్ అని తెలుసుంటే వాటికి అది అయిపోయి ఉండేది. నో ప్రాబ్లం. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మంచి హార్డ్ వర్క్గా చేశాడు. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్లీప్ మోడ్ పోయిన తర్వాత లైటింగ్ అనేది అలాగే ఉందా, లేదంటే లైటింగ్ కూడా ఆగిపోతుందా లేదా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సర్క్యూట్ బైపాస్ గురించి చెప్పడం జరుగుతుంది. లైట్ ఐసీ బైపాస్, పీడబ్ల్యూఎం లైన్ బైపాస్, I2C లైన్ బైపాస్, VA12 PMU ఐసీ బైపాస్, తర్వాత ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ బైపాస్, ఇవన్నీ పిన్ టు పిన్ అయితే మాస్టర్ కోర్సులో చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది కూడా. ఇది చూడండి, పూర్తిగా ఆన్ అయింది. ఒకసారి స్లీప్ మోడ్ అంటే పవర్ ఆఫ్ చేస్తున్నాం చూడండి, అంటే లాక్ చేస్తున్నాం చూడండి. ఇది చూడండి, కంప్లీట్గా లైట్ అయితే ఆగిపోయింది. మళ్ళీ వేకప్ చేస్తున్నాం చూడండి, మళ్ళీ వేకప్ అయింది. ఓకేనా, ఇందాకైతే ఆ 1.8 వోల్టేజ్ అనేది డిఫాల్ట్ అవడం వల్ల కంటిన్యూగా లైట్లు అయితే ఎదుగుతూ ఉంటాయి చూడండి. ఇది ఓకేనా, మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయింది. కాకపోతే బైపాస్ ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఆ సర్క్యూట్ని ఎందుకు రెడీ చేయలేదు అని క్వశ్చన్ చేశాను. అది అర్థం కాక చేయలేదని చెప్పి మన స్టూడెంట్ చెప్పడం జరిగింది. ఇంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తికి అది చేయడం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే మనం చేద్దాం. ఓకేనా? ఇది కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఎందుకు మన స్టూడెంట్ మ్యాక్సిమం అన్నీ చేశాడు. కాకపోతే చిన్న కెపాసిటర్ మిస్ అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ కాల మన స్టూడెంట్కి. చూడండి, ఐసీ తీసి ఐసీ కింద లైటింగ్ సెక్షన్ సంబంధించిన లైన్స్ మొత్తం యూ మాస్క్ వేసాడు. ఆ తర్వాత బైపాస్ చేయడం జరిగింది. ఓకేనా? మంచి హార్డ్ వర్క్ అది చేశాడు. మనం ఏం చేద్దామంటే ఆ లైన్స్ కూడా క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఆ యూ మాస్క్ వేసాడు కదా, అవి కూడా మొత్తం క్లియర్ చేసేసి నార్మల్గా ఐసీ వేసేద్దాం. వేరే ఐసీ కూడా చేంజ్ చేద్దాము. ఐసీ అన్న ఫాల్ట్ ఉంటుందేమో అని చెప్పి వేరే ఐసీ కూడా చేంజ్ చేద్దాం. ఐసీ చేంజ్ చేసిన తర్వాత మన వేలో జిఆర్ వాల్యూ చూస్తాం. మొత్తం జిఆర్ వాల్యూ ఓకే ఉంటే మ్యాక్సిమం మనకి లైటింగ్ అయితే రావాలి. చూద్దాం మరి. వేరే బోర్డులో ఐసీ ఉంది 6150L. ఈ ఐసీని తీసుకొని ఈ బోర్డుకి ఫిక్స్ చేద్దాము. 12 బాల్ ఐసీ బైపాస్ చేయొచ్చు, 9 బాల్ ఐసీ బైపాస్ చేయొచ్చు, సెకండ్ పిఎంలో లైటింగ్ సెక్షన్ కూడా బైపాస్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి ఏందనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఇస్తాను. థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తాను, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. ఇప్పుడు చూడండి, లైటింగ్ ఐసీ చేంజ్ చేసాము. ఇప్పుడు జిఆర్ వాల్యూ చెక్ చేస్తాను. యానోడ్ లైన్ మీద జిఆర్ ఓకే. తర్వాత క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 లైన్ మీద జిఆర్ ఓకే. 633 వచ్చింది కదా, 0.633, 0.635 వచ్చింది ఓకే. పీడబ్ల్యూఎం లైన్ మీద కూడా, సిఏబిసి లైన్ మీద కూడా ఓఎల్ వస్తుంది. చూడండి, ఓఎల్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఆడ ట్రాక్ అయితే కట్ చేసాడు మన స్టూడెంట్. ఆ కట్ చేసిన లైన్ని మళ్ళీ మేము ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. కనెక్టర్ మీదకైతే ఆ లైన్ రావట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఆ కట్ చేసిన లైన్కి జంపర్ ఇద్దాం. చూడండి, క్లారిటీ కనిపిస్తుంది అక్కడ కట్ చేసినట్టు. ఓకేనా? దానికి జంపర్ ఇచ్చి లైన్ కలుపుదాం. లైన్ కలిపిన తర్వాత జిఆర్ వాల్యూ కానీ మనకు వస్తే అది ఓకే అయిపోతుంది. చూడండి, నాకు తెలిసి తెలుగులో ఇటువంటి వీడియో అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లైన్ ఓకే అయింది. ఓకేనా? మనకి జిఆర్ వాల్యూ కూడా మనకి ఓకే అయింది. చూడండి, చూడండి మళ్ళీ ఆ జంపర్ని కొంచెం సోలర్ ఐరన్ తోటి ఫిట్ చేస్తున్నాం. ఒక కెపాసిటర్ మిస్ అవ్వడం వల్ల లైటింగ్ అనేది రాదా? కెపాసిటర్ అంటే మనం ఆఫ్టర్ అనుకుంటాం, అదే ఉంది ఇదే ఉంది అనుకుంటాం. కానీ కెపాసిటర్ వల్ల కూడా లైటింగ్ రాలేదు. చూడండి, జిఆర్ వాల్యూ ఓకే అయింది. జిఆర్ వాల్యూ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మొబైల్ ఆన్ చేసి చూస్తున్నాం. చూడండి, ఆన్ చేసి చూసిన తర్వాత మనకి రిజల్ట్ ఎలా ఉందో చూడండి. చూడండి, లైటింగ్ వచ్చింది, లైటింగ్ వచ్చింది, ఒప్పో అని వచ్చింది కదా. ఇప్పుడు లైటింగ్ అయితే వెళ్ళిపోయింది. ఓకేనా? లైటింగ్ వచ్చింది, ఒప్పో అని వచ్చి మళ్ళీ లైటింగ్ అయితే పోయింది. ఇది ప్రాబ్లం. మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయింది. అసలు తన దగ్గరికి వచ్చిన ప్రాబ్లమే ఇది. ఓకేనా? ఎందువల్ల ఆ ప్రాబ్లం వచ్చింది ఏందనేది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాకనే బైపాస్ చేశాడు మన బ్రదరు. బైపాస్ అవసరం లేదు, దీని ద్వారానే చేసుకోవచ్చు. చూడండి, లోపలేమో గ్రాఫిక్ ఉంది, అలాగనే లైట్ అయితే పోయింది. ఓకేనా? ఈ ప్రాబ్లం అనేది నార్మల్గా బూస్ట్ కాయిల్ వల్ల అవ్వచ్చు. బూస్ట్ కాయిల్ చేంజ్ చేసి చూస్తున్నాం, అంటే ఇంత ముందు ఉన్న బూస్ట్ కాయిల్ చేంజ్ చేసి చూస్తున్నాం. ఎంత వాల్యూ ఉండాలంటే 4.7 మైక్రో హెన్రీ ఉండాలా. బూస్ట్ కాయిల్ మార్చాం. తర్వాత మన స్టూడెంట్ ఫ్యారడ్ బిట్ కాయిల్కి జంపర్ ఇవ్వాలి సార్, జంపర్ ఇస్తే అయిపోద్దని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా చెక్ చేసినాం, అది కూడా అయినా రాలేదు. యానోడ్ లైన్లో క్యాప్స్ మిస్ అయినా కానీ ఇటువంటి కంప్లైంట్ వస్తుంది. యానోడ్ లైన్లో కెపాసిటర్లు ఎంత వాల్యూ ఉన్నో చూస్తున్నాం. చూడండి, 24.30 వస్తుంది ఒక పక్క, 20 అంటే వాల్యూ వచ్చే వేరే చూపిస్తుంది. ఇక్కడ చూడండి 4.7 మైక్రో ఫ్యారడ్ ఉంది. ఓకేనా? ఇది ఓకే ఉంది, 4.7 మైక్రో ఫ్యారడే ఉండాలి ఆ లైన్లో. అయితే ఇది ఒప్పో A54 మొబైల్, ఇది దీని స్కెమాటిక్ లేదు. మరి స్కెమాటిక్ లేనప్పుడు ఎలా చూస్తున్నాం అంటే కాంపాటబుల్ చూసుకుని చేస్తున్నాం. ఓకేనా?
ఎనీ మొబైల్ కాంపాటబుల్ తీసుకొని చేసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి ఏందనేది మన ఇన్స్టిట్యూట్లో మీకు చెప్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అయినా కానీ ఆ క్యాప్ మీద డౌట్ వచ్చి క్యాప్ చేంజ్ చేస్తున్నాం చూడండి. వాస్తవానికి క్యాప్ ఓకే ఉంది, మనకి వాల్యూ చూపించింది. బయటకు తీసిన తర్వాత కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. క్యాప్ అయితే వాల్యూ కరెక్ట్గానే ఉంది. 4.7 మైక్రో హెన్రీ ఉండాలి క్యాప్ అనేది. చూడండి, ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో క్యాప్ చెక్ చేసి చూపిస్తున్నాం చూడండి. 4.7 మైక్రో హెన్రీ ఉండాలి. చూడండి, మల్టీమీటర్లో చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 4.8 ఉందా, 4.8 మైక్రో ఫారెడ్. సారీ, రివర్సల్ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. 4.8 మైక్రో ఫారెడ్. ఓకేనా, క్యాప్ ఓకే ఉంది. అయినా కానీ డౌట్ వచ్చి వేరే క్యాప్ అయితే చేంజ్ చేద్దామని చెప్పి వేరే క్యాప్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్యాప్ చేంజ్ చేసిన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందా లేదో చూడండి ఒకసారి. మరలా మొబైల్ ఆన్ చేసాము చూడండి, ఓ ఫోన్ వచ్చింది, లైట్ వస్తుంది, మరలా లైట్ పోతుంది. ఓకేనా, మరలా అయితే ఇంకా లైట్ రావట్లేదు. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే మళ్ళీ లైటింగ్ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇది కంప్లైంట్. ఓకేనా, ఫైనల్గా దీన్ని ట్రేస్అవుట్ చేసాము. ట్రేస్అవుట్ చేస్తే ఏవిడిడి బైపాస్ కెపాసిటర్ అయితే మిస్ అయింది. ఆ ఏవిడిడి బైపాస్ క్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఇదండి, ఇది ఏవిడిడి బైపాస్ క్యాప్. ఈ క్యాప్ మిస్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. ఏవిడిడి డివిడిడి. ఏవిడిడి అంటే అనలాగ్ వోల్టేజ్ డివైడెడ్, అనలాగ్ వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ అని కూడా అనొచ్చు. డిజిటల్ వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ అని అనొచ్చు. అనలాగ్ వోల్టేజ్ డిజిటల్ వోల్టేజ్ ఏంది, ఈ క్యాప్స్ మిస్ అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని మీకు డీప్ నాలెడ్జ్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. చిప్ లెవెల్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది, జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఫోన్ వచ్చింది, ఈ పాటికి ఆగిపోండాలి, లైటింగ్ ఆగిపోలేదు, కంటిన్యూగా ఉంది. ఓకేనా, ఇట్లా ఉంటుంది. ఎంత డీప్ నాలెడ్జ్ అయితే ఉంటుంది మన దగ్గర. మాస్టర్ కోర్సులు అయితే డెడ్ సెక్షన్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అయితే చాలా ఈజీగా డెడ్ సెక్షన్ని ఈజీగా సాల్వ్ చేయడం జరిగింది ఈ బ్యాచ్లో. కుదిరితే మీకు రివ్యూ రూపంలో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇది అంతా స్టూడెంట్స్ ముందు జరిగింది, లైవ్లో వాళ్ళకి చూపించామన్నట్టు. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీకు కానీ తగిలితే ఈ వీడియో మీకు యూజ్ అవుద్దామని రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది మన నంబరు. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.